బుడగలు. మంచి మంచి పిల్లల కోసం అందమైన బుడగలు. జాగ్రత్త, జారి ఎగిరిపోతాయి. బుడగ బుడగ ఎగురు ఎగురు. ఎగిరే బుడగలు. బుడగ బుడగ. ఓకే ఓకే, ఏడవకు టొక్కి, తీసుకో, నువ్వు పట్టుకో. గట్టిగా పట్టుకో టొక్కి. టొక్కి, నేను చెప్పాను కదా టైట్ గా పట్టుకోమని. ఏం జరిగింది పీకు? అమ్మా చూడు, టోకీ అన్ని బుడగల్ని పైకి ఎగిరేసింది. ఓ ఆ? పాపా ప్యారీ, ఆ? మీరా బుడగల్ని కిందకి తీసుకురాగలరా? అదెంత చిటికలో తీసుకురాగలను. హహ. వచ్చేయండి వచ్చేయండి, కిందకొచ్చేయండి, వచ్చేయండి వచ్చేయండి. ఆ, 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 ఆ. ఓహో, గాలికి బుడగలు ఇంకా దూరంగా ఎగిరిపోయాయి. ఓకే, నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనమే ఎగిరే బుడగల్ని తయారు చేద్దాం. అదెలాగమ్మా? మనం వేడి గాలి ఉన్న బుడగల్ని చేద్దాం. ఆహా, చాలా చక్కటి ఐడియా. పదండి తయారు చేద్దాం. పాపా ప్యారీ, ఒక పెద్ద తట్ట తీసుకొస్తారా? నేను మందంగా ఉన్న బట్టని తీసుకొస్తాను. మ్హూ. పీకుటూకి, ఇంటి వెనకాల నుండి కర్రలని, తాడుని తీసుకురండి. మ్. ఆ. ఇప్పుడు మనం ఎగరడానికి సిద్ధంగా ఉన్నాం. మనం ఎగురుతావా అమ్మా? ఎగురు ఎగురు ఎగురు. పాపా ప్యారీ, ఇప్పుడు మీరు వేడిగాలి కోసం మంటను తయారు చేయండి. నేను ఇలా వెళ్ళి ఇలా వస్తాను. మ్, మ్, మ్. మ్. ఆ. పిల్లలు, ఎగరడానికి రెడీనేనా? ఆ. మ్మ్. మనం బుడగలో ఎగురుతున్నాం. టోకీ ఎగిరే, పీకు ఎగిరే. గాలిదేవుడా రారా, మమ్మల్ని ఎగిరేసుకుపోరా, అందమైన బుడగని దూరం దూరం తీసుకుపోరా. స్కూల్ నుంచి వచ్చేసావా పీకు? పద, కాళ్ళు చేతులు కడుక్కో. ఇన్ ఆన్
నేను పీకుని కాదు, నేను రోబోని. ఇన్ ఆన్. రోబో కాళ్ళు చేతులు కడుక్కోదు. ఇన్ ఆన్. రా పీకు, వచ్చి భోజనం చెయ్యి. నేను రోబోట్ని. ఇన్ ఆన్. రోబో. సరే పీకు, సరిగ్గా భోజనం చెయ్యి. పీకు, ముందు నీ హెల్మెట్ని తీసేసేయ్, ఆ తర్వాత భోంచేయి. రోబో ఇలాగే భోజనం చేస్తుంది. రోబోకి షార్ట్ సర్క్యూట్ అయింది. పీకు, బట్టల్ని లోపలికి తీసుకెళ్ళు. చెప్పండి, పీకు రోబోకి ఏం పనుంది? ఇన్ ఆన్. ఓహో, పీకుటూకి, మీరిద్దరూ ఇంకా రోబోలాగానే ఉన్నారా? దీన్ని పట్టుకో పీకు. పీకు, వీటిని జాగ్రత్తగా పట్టుకో. పద, ఇంకా చాలా ఎక్కువైంది రోబో ఆట. రోబో ఇలాగే పట్టుకుంటుంది. ఇన్ ఆన్. అమ్మా ప్యారీ, మన పిల్లలు రోబోలైపోయారు. ఏదో ఒకటి చెయ్యాల్సిందే. అరే పిల్లలు, ఇంకా నిద్రపోలేదా? ఇన్ ఆన్. రోబో కాలు ఇరుక్కుపోయింది. రోబో వెనక్కి తిరగలేదు. ఇన్ ఆన్. అలాగా, అయితే రోబో కాళ్ళని రిపేర్ చెయ్యాలి. ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ. టోకీ, జాగ్రత్త, అది మట్టితో చేసింది. అయ్యో, నా గుర్రం. అమ్మా, చూడు, టోకీ నా గుర్రం ఇరుక్కొట్టేసింది.
మరేం పర్వాలేదు పీకు. పీకు పద, నీకోసం ఒక గుర్రం తయారు చేస్తాను. మ్మ్. నిజంగానా? ట్రై చేసి చూద్దామా? మ్మ్. 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 ఇదేంటి? ఈ డబ్బా అవుతుంది గుర్రానికి తల, ఇక ఈ కర్ర దాని మెడ. ఇలా మ్మ్. మ్మ్. ఇక ఇది అయింది నోరు, ఇంకా 2 కళ్ళు. కానీ ఇది సగం గుర్రమేగా అయింది. వెళ్ళు పీకు, లోపల నుంచి ఒక చిన్న కుర్చీ తీసుకురా. టోకీ, నువ్వు చీపురు తీసుకురా. శబాష్. ఇక ఇదైంది గుర్రం తోక. ఇక ఇదైంది గుర్రం ముందు భాగం, ఇంకా ఇదేమో తల. వావ్! ఈ గుర్రం మీద కూర్చోవచ్చు కూడా. మ్మ్. ఓ పాపా ప్యారీ, ఆ తట్టని ఇలా ఇస్తారా? ఆ? సరే. మ్మ్. ఆ? పీకు, ఈ గుర్రం మీద కూర్చోవడమే కాదు, దీనిపై ఊగొచ్చు కూడా. అరే భలే. పీకు టూకి టకటక గుర్రం పరుగులు పెట్టే. ఒకటి, 2, 3, 4, వర్షాల కోసం వెయిట్ చేద్దాం. 5, 6, 7, 8. పార్టీ కలిసి చేస్తున్నాం. లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్. ఆగండి. నాన్నా, వర్షం వచ్చేలా ఉందా? చూడండి, ఆకాశంలో ఎన్ని రంగులు ఉన్నాయో. రంగులు. వావ్! అంటే దీనికి అర్థం వర్షం వస్తుందనా? అవును. పదండి, త్వరగా మన ఆనపకాయ పూల్ దగ్గరికి వెళ్దాం. మ్మ్. మ్మ్. 1, 2, 3, 4. వర్షాల కోసం ఎదురు చూపులు. ఈ వర్షం ఎప్పుడు పడుతుంది? నా హ్యాట్ కూడా చాలా ముడుచుకుపోయింది. అవును బిన్ని, ఎందుకంటే వాతావరణంలో తేమ ఉంది, అందుకే హ్యాట్ ముడుచుకుంది. నాన్నా, వర్షం వల్ల గుమ్మడి పూల్లో నీళ్లు నిండుతాయి కదా. తప్పకుండా. ఆ? ఆగండి, ఏవైనా పక్షి గొంతు వినిపిస్తోందా? నాకు ఏ పక్షి గొంతు వినిపించడం లేదు నాన్నా. నాకు కూడా వినిపించడం లేదు. ఎలా వినిపిస్తుంది? వర్షం రావడానికి ముందు పక్షులన్నీ దాక్కుంటాయి.
ఆ? ఆ తేనెటీగలు. అయితే ఇక్కడ తేనె కూడా ఉంటుందా? ఆహా తేనె కాదు, వర్షం. ఈ తేనెటీగలు వర్షం వస్తోంది అన్న కబురుని చెప్తాయి. ఎలా? వినండి, ఇలా. ప్యారీ అంకుల్, ఇంకెంతసేపట్లో వర్షం వస్తుంది? మ్మ్, ఆ. ఆ? నాన్న, ఆ? మీరే చెప్పారు కదా వాన రాబోతుంది అని. నేను పూర్తిగా తయారై వచ్చాను. వర్షం ఇప్పుడే కావాలి. పూల్ పార్టీ చేసుకోవాలి. మ్మ్. మ్మ్? ఆ? ఇప్పుడు వచ్చింది. వాన వాన వచ్చింది. వచ్చింది.